కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 14 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారిని డెహ్రాడూన్లో నిర్వహించు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని అన్నారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. పోటీలలో పాల్గొన్న విజేతలు సపరేట్గా బాలబాలికలు రేపు జూలైలో డెహ్రాడూన్లో జరిగే నేషనల్ ఈవెంట్స్లో పాల్గొని మెడల్స్ ప్రైజెస్ సంపాదించి వాళ్ళు ఎన్నో ఉద్యోగాలకు వాటికి సెలెక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తున్న ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళ ప్రతినిధులను, అలాగే ఆ పిల్లలకు కోచింగ్ ఇచ్చే కోచెస్ను మరియు పిల్లలను అందరినీ నేను శుభం కలగాలని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో అంటే ప్రపంచంలో ఒక రకమైన అశాంతి, ఆందోళన వాతావరణం నెలకొంది. యుద్ధాలు చేసుకుంటున్నారు దేశాలు. సో అటువంటి సమయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని. లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం. మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము, రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడడం. సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి, చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి.